ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. ఇవేమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. మొదటగా ఏం చేశాడు తెలుసా? ఆయన విశ్వాసం ఉంచాడు దేవుని పైన. దేవుణ్ణి విశ్వసించాడు. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు, దాన్ని క్రియల్లో చూపించడం. ప్రతి ఒక్క ఆత్మీయుని లక్షణం ఏంటంటే మొదటగా దేవుని పైన విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన మనతోటే ఉన్నాడు. మనం ఏది చేస్తున్నా చూస్తున్నాడు. మనం ఏది అనుకున్నా నెరవేరుస్తాడని విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు మొదటగా దేవుడు ప్రత్యక్షం రాలేదు. ఆయనకి చెవులో చెప్పాడు. చెప్పిన వెంటనే నీవు నీ దేశాన్ని విడిచి, నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని అందరినీ విడిచి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అంటే కేవలం ఆయన పైన విశ్వాసంతో, ఆయన పైన నమ్మకంతో ముందుకు సాగిపోయాడు. ఏదున్నా లేకపోయినా, ఏదున్నా, మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మొదటిగా నేను చెప్తున్నాను. రెండోదిగా చూసుకున్నట్టయితే ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో చూసినట్టయితే ఎక్కడెక్కడో ఉన్నాయి ఆనందాలు, ఎన్నో విధాలుగా ఉన్నాయి ఆనందాలు. కొంతమందికి కొన్ని వీటిలో ఆనందం ఉంది, కొంతమందికి శరీరాశలో ఆనందం ఉంది, కొంతమందికి ఆహారం భుజించడంలో ఆనందం ఉంది, కొంతమందికి నేత్రముతో చూడటం వల్ల ఆనందం ఉంది. ఈ లోకంలో ఉన్న ఆనందాల కంటే నా దేవుడిచ్చే ఆనందం చాలా గొప్పది. ఆయన ఇచ్చే ఆనందం మీరు పొందాలంటే మొదటగా మీరు ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను అన్నాడు. మూడోదిగా చూసినట్టయితే సంతోషం కింద చూసినట్టయితే నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. విశ్వాసంలో ముందుకు చూసుకున్నట్టయితే అదే హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మనం ఎలా బ్రతకాలో తెలుసా? విశ్వాస మూలముగా. మనం విశ్వాసముతోటే ఏది చేసినా, మనం ఏది కావాలనుకున్నా